నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. ఢిల్లీలో బీజేపీ గెలిచింది కాదు, కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి మరి బీజేపీని గెలిపించింది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. బీజేపీ గెలిచింది అనేది స్టేట్మెంట్ కాదు, బీజేపీని దగ్గరుండి కాంగ్రెస్ పార్టీ గెలిపించింది అనేది 100% ఆప్ట్ అయ్యేటువంటి స్టేట్మెంట్. ఎందుకు అంటే దీనికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మచ్చుకు కొన్ని మనం ఇప్పుడు చూద్దాం. అంటే ఎట్లా బీజేపీని కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి మరి గెలిపించింది, ఎట్లా ఓట్లను చీల్చింది, ఎట్లా సహకరించింది అనేది మనం 100% సాక్ష్యాలతోటే ఇప్పుడు చూద్దాం. కొందరు కీ క్యాండిడేట్స్ ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బరిలో ఉన్నటువంటి కీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూద్దాం. ఇందులో అరవింద్ కేజ్రీవాల్ ఆల్రెడీ ఓడిపోయారు. ఆ ఓడిపోయినటువంటి ఆ సీట్ ఎట్లా పోయింది, అతీషి గెలిచిర్రు. సో ఇంకా కొందరు ఓడిపోయారు. సో వీళ్ళకి ఒకసారి చూద్దాం, ఒక 4-5 ఓట్లు ఎట్లా ఉన్నాయి, టోటల్ ఓట్ పర్సెంట్ ఎట్లా ఉందనేది ఒకసారి పరిశీలిద్దాం. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ వల్ల బీజేపీ ఎట్లా గెలిచింది అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ టోటల్ ఓట్ పర్సెంటేజ్ చూద్దాం మనం. ఇది టోటల్ ఓట్ పర్సెంటేజ్ ఇప్పటివరకు ఉన్న దాన్ని బట్టి ఆమ్ ఆద్మీ పార్టీకి 43.26, బీజేపీకి 46.82, ఇక కాంగ్రెస్ పార్టీకి 6.32. వీళ్ళ ఇద్దరి మధ్యలో జస్ట్ 3-4% మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి 3.68% ఉన్నది. ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి ఉన్నటువంటి ఓట్ల తేడా కేవలం 3% ఓట్లతోటి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారాన్ని కోల్పోయింది. తెలంగాణలో ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ రౌండ్ ఫిగర్ వేసుకున్నా 2%, 1 ఓట్ల శాతంతో ఎట్లాగైతే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిందో, సేమ్ ఢిల్లీలో కూడా కేవలం 3% ఓట్లతోటి, 3.5% ఓట్లతోటి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారానికి దూరమైంది. ఆ 3.5% ఎక్కడికి పోయినాయి ఓట్లు? ఇక్కడికి పోయినాయి. ఈ 6%లోకి ఆ 3.5% పోయినాయి. ఎక్కడైతే ఇక్కడ 6.32, 6.32% కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చినాయో ఆ 3% వీళ్ళు లాగేసుకున్నారనేది ఓపెన్ సీక్రెట్. ఎవరిని అడిగినా చెప్తారు. ఎక్కడైతే బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఒకరికే పడే అవకాశం ఉంటే బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చేది కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచేది 100%. కానీ ఇక్కడ ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్యలో బీజేపీ వ్యతిరేక ఓటుని కాంగ్రెస్ పార్టీ చీల్చుకొని వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ బీజేపీకి సహకరించింది, బీజేపీకి ఓటు బ్యాంకు, ఓటు పర్సంటేజ్ పెరగడానికి కారణమైంది. ఓవరాల్ ఓట్లలోనే కాదు, ఇండివిజువల్ ఓట్లను కూడా చూద్దాం ఒకసారి. ఇండివిజువల్ ఓట్లలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. అతీషి ఢిల్లీ నుంచి గెలిచిర్రు, ఈమె ఇప్పుడు విజయం సాధించిర్రు. ఇప్పుడు ఎంత, 900 ఓట్ల తేడా ఇద్దరి మధ్యలో. ఎవరైతే రమేష్ బిధూరి ఎవరైతే రోడ్లని ప్రియాంక గాంధీ బుగ్గల్లాగా చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చిండో రమేష్ బిధూరి మీద అతీషి ఢిల్లీ సీఎం, ప్రస్తుతం ఉన్నటువంటి ఢిల్లీ సీఎం రమేష్ బిధూరి మీద గెలిచిర్రు. కొద్దిసేపటి క్రితం వరకు కూడా వీళ్ళిద్దరి మధ్యలో కేవలం 1000, 1500, 2000 ఓట్ల తేడాతోటి ఇద్దరి మధ్యలో పోటాపోటీ నడిచింది. అతీషికి, రమేష్ బిధూరికి, ఆమ్ ఆద్మీ పార్టీకి, బీజేపీకి. ఈ కాన్స్టిట్యున్సీ వచ్చేసి కల్కాజీ కాన్స్టిట్యున్సీలో వీళ్ళిద్దరి మధ్యలో కేవలం 1000, 1500, 2000 ఓట్ల డిఫరెన్స్ తోటే ఇప్పటివరకు నడిచింది. ఫైనల్గా అతీషి విజయం సాధించారు. నెక్స్ట్ కేజ్రీవాల్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ కేజ్రీవాల్ న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీలో బీజేపీ అభ్యర్థి పర్వేజ్ సాహిబ్ 28,238 ఓట్ల లీడింగ్లో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 4,217 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ ఎవరు? సందీప్ దీక్షిత్, కాంగ్రెస్ పార్టీ నుంచి జాతీయ అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీకి. సో ఇక్కడ కేజ్రీవాల్కి 24,449 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు మనం ఒకసారి చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎన్ని ఓట్ల తేడా ఉన్నది? కేవలం 3,000 చిల్లర ఓట్ల తేడా ఉన్నది వీళ్ళిద్దరి మధ్యలో. ఇక్కడ పర్వేజ్ సాహిబ్ బీజేపీ, అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ, వీట్ల మధ్యలో 3 నుంచి 4,000 ఓట్ల తేడా ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లన్నీ 4,217 ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీలో. అంటే ఇక్కడ కూడా ఓట్లు చీలిపోయినాయి. బీజేపీ వ్యతిరేక ఓటు అనేది చీలిపోయి కాంగ్రెస్ పార్టీకి పడ్డది.
మా ఓన్లీ కాంగ్రెస్ పార్టీనే గెలిచిందా, మరి మిగతా పార్టీలో ఓట్లు ఎందుకు కౌంట్ చేయరు మీరు? చూద్దాం అది కూడా. ఎందుకంటే ఇగో ఇక్కడ ఎవరు, బీఎస్పీ 135, భారతీయ లిబరల్ పార్టీ 73, ఇండిపెండెంట్ 71, ఇవన్నీ కౌంట్లెస్. 50, 70, 100 కూడా లేదు, ట్రిపుల్ డిజిట్ కూడా లేదు, అన్ని డబుల్ డిజిట్లలోనే ఉన్నాయి. కాబట్టి వాళ్ళని మనం కౌంట్లోకి తీసుకోవట్లేదు. కేవలం 3 ప్రధాన పార్టీలను తీసుకున్నప్పుడు ఇక్కడ న్యూఢిల్లీలో పర్వేజ్ సాహిబ్కి వచ్చేసి పర్వేజ్ సాహిబ్ కేజ్రీవాల్ మధ్యలో 3 నుంచి 4,000 ఓట్ల తేడా ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి 4,000 ఓట్లు వస్తాయి. అంటే 100% ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లను కాంగ్రెస్ పార్టీ మింగేసింది, బీజేపీకి ఉపయోగపడింది. నెక్స్ట్ ఇంకొక కాన్స్టిట్యున్సీ చూద్దాం. ఇది వచ్చేసి జంగ్పురా కాన్స్టిట్యున్సీలో డిప్యూటీ సీఎంగా ఉండే గతంలో మనీష్ సిసోడియా లిక్కర్ పాలసీ కేసులో ఈయన కూడా జైలుకు పోయి వచ్చిండు. ఆ కాన్స్టిట్యున్సీలో తర్వీందర్ సింగ్ బీజేపీ నుంచి 34,632 ఓట్లు, మనీష్ సిసోడియా ఆమ్ ఆద్మీ పార్టీ 34,060 ఓట్లు. వీళ్ళిద్దరి మధ్యలో జస్ట్ 500 ఓట్ల తేడా, 572 ఓట్ల తేడా ఇద్దరి మధ్యలో. ఇక్కడ వీళ్ళకు వచ్చిన ఓట్లు ఎన్ని? 6,866 కాంగ్రెస్ పార్టీ. ఈ జంగ్పురా కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 6,866 ఓట్లు. ఇక్కడ బీజేపీ ఫస్ట్ సెకండ్ ప్లేస్లలో ఉన్నటువంటి బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ల మధ్యలో తేడా ఉన్న తేడా కేవలం 572 ఓట్లు, జస్ట్ 572 ఓట్లు. 572 ఓట్లతోటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ పోయింది. కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి 6,800 ఓట్లు వచ్చినాయి. అంటే సేమ్ ఇక్కడ కూడా ఓట్లు అటు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ఇక్కడ కూడా ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి, అంటే బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి చీలిపోయింది కాబట్టి ఇక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి దెబ్బపడింది. ఇంకొక కాన్స్టిట్యున్సీ గ్రేటర్ కైలాస్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ అభ్యర్థికి 45,272 ఓట్లు వస్తాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సురభ్ భరద్వాజ్కి 42,645 ఓట్లు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి 5,988 ఓట్లు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో తేడా 2,677, 2,627 ఓట్లు తేడా బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్యలో ఉన్నది. ఇక్కడ గ్రేటర్ కైలాస్లో 2 పార్టీల మధ్యలో ఉన్నటువంటి తేడా కేవలం 2,000 ఓట్లు. కానీ ఇక్కడ వీళ్ళకి వచ్చినాయన్ని రౌండ్ ఫిగర్ చేసుకుంటే 6,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా అంటే అది కాంగ్రెస్ పార్టీ ఎట్లయిందంటే వాళ్ళు గెలవరు, ఇంకొకరిని గెలవరియరు. అంటే నేను గెలవకున్నా పర్లేదు కానీ పక్కోడు గెలవద్దు. ఢిల్లీలో అయితే ఆమ్ ఆద్మీ పార్టీ గెలవద్దు, తెలంగాణకు వస్తే బీఆర్ఎస్ పార్టీ గెలవద్దు, ప్రాంతీయ పార్టీలు వెస్ట్ బెంగాల్కి వెళ్తే మమతా బెనర్జీ గెలవద్దు, బీహార్కి వెళ్తే ఆర్జేడీ గెలవద్దు, ఇక్కడ ఇంకో రాష్ట్రానికి వెళ్తే అక్కడ ఇంకొక లోకల్ పార్టీ గెలవద్దు. ఇదే స్ట్రాటజీ కనిపిస్తూ ఉన్నది. మనం ఇప్పుడు 4 ఎగ్జాంపుల్స్ చూసినాం. అందులో అన్నిట్లలో కూడా ఎక్కడైతే ఆ మెజారిటీ బీజేపీ వ్యతిరేక ఓటు అటు వెళ్ళాలనో అటు వెళ్ళకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ ఓటుని చీల్చుకోపోయింది. గంపగుత్తగా వ్యతిరేక ఓటు అనేది ఒకరికే పడ్డప్పుడు అక్కడ ఉన్నటువంటి 2 బలమైన ప్రత్యర్థుల మధ్యలో ఒకరు విజయం సాధిస్తారు, ఒకరు ఓడిపోతారు. కానీ ఈ రెండింటి మధ్యలో ఇంకొక ఏమంటారు సర్కస్లో బఫూన్ లాగా ఇంకొకరు ఎంటర్ అవుతారు. చాలాసార్లు రాజకీయాల్లో కామన్ అయిపోయింది వాళ్ళ రేపు అది. అట్లా ఎంటర్ అయినప్పుడు ఏం జరుగుతుంది, వీడు కొన్ని లాగేసుకుపోతాడు. అటెన్షన్ డైవర్షన్ స్కీమ్ అన్నటువంటి జోకర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, సినిమా అంతా అటు డైవర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా అట్లనే ఈ ఓట్లన్నీ ఇక్కడ 5,000 ఓట్లు 5,900 ఓట్లు అట్లా లాక్కపోయారు. వీళ్ళు 2,600 ఓట్లతోటి ఇక్కడ ఓడిపోయారు. ఇంకొక కాన్స్టిట్యున్సీ మాల్వియా నగర్. ఇక్కడ సతీష్ ఉపాధ్యాయ బీజేపీకి 35,254 ఓట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 26,000 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 4,700 ఓట్లు. సో ఇక్కడ 8,300 డిఫరెన్స్ ఉన్నది బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ వచ్చి 4,000 ఓట్లు గుంజుకపోయింది ఇళ్ళకెళ్ళి. కాంగ్రెస్ పార్టీ గత 2-3 ఎలక్షన్ల నుంచి 3 ఎలక్షన్లు ఇది హ్యాట్రిక్ జీరో అని చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి. ఢిల్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి హ్యాట్రిక్ జీరో, ఇది హ్యాట్రిక్ జీరో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఎంట్రీ ఇచ్చి వీళ్ళ ఓట్లని క్రమక్రమంగా బీజేపీ బలపడ్డది. 100% వాళ్ళు చేసిన టాక్టిక్స్ తోటి ఢిల్లీలో బీజేపీ బలపడింది. కానీ బీజేపీ బలానికి
వీళ్ళ ఓట్లు చీల్చడం అనేది బలంగా మారింది అనే దానికి ఈ 5 ఎగ్జాంపుల్స్ మాల్వియా నగర్, గ్రేటర్ కైలాస్, జంగ్పురా, న్యూఢిల్లీ ఈ 3 నియోజకవర్గాలు బెస్ట్ ఎగ్జాంపుల్. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇతర పక్షాల ఓట్లను చీలుస్తుంది, ప్రాంతీయ పార్టీలను మరి ముఖ్యంగా ఎట్లా దెబ్బ కొడతా ఉన్నది, ఏ రకంగా ప్రాంతీయ పార్టీలకు రావాల్సిన ఓట్లని మరొక జాతీయ పార్టీ బీజేపీకి మళ్ళిస్తూ ఉన్నది అనేది ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే కేవలం బరిలో ఉండి ఓట్లను చీల్చి బీజేపీ విజయానికి దోహదపడతా ఉన్నది. సేమ్ తెలంగాణలో కూడా ఇదే జరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 100కి 100 ఇదే జరిగింది. చాలా నియోజకవర్గాల్లో 1000, 2000, 5000 ఓట్లతోటి చాలామంది అభ్యర్థులు ఓడిపోయారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఆ నియోజకవర్గాల్లో అయితే బీజేపీకి కొన్ని ఓట్లు చీల్చుకపోయింది, అయితే కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చుకపోయింది. బీజేపీ అభ్యర్థులు గెలిచిన చోట కాంగ్రెస్ ఓట్లను చీల్చింది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచిన చోట బీజేపీ కొన్ని ఓట్లు చీల్చుకపోయింది. ఆ 500, 1000, 2000, 3000 ఇట్లా ఒక 1000 నుంచి 5000 ఓట్ల తేడాతో చాలామంది అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ 2 కలిసిపోయినాయి అని అప్పుడు ప్రచారం జరిగింది. కానీ అదేం లేదు అని చెప్పి వీళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్లో ఇంకొకసారి అదే జరిగింది. ఎట్లాగైతే పాము తన పిల్లలంతా అందింటుందో ఇక్కడ కూడా అదే జరిగింది. ఇండి కూటమి, ఇండి అలయన్స్ అని ఒకటి పెట్టుకొని మేమంతా కలిసికట్టుగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాం, బీజేపీని గద్దె దించుతాం, మోడీ ఈ ఏదైతే నియంతృత్వ పాలన ఉన్నదో దాన్ని గద్దె దించుతామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటా పోతా ఉన్నదో ఎక్కడ కూడా వాళ్ళు ఆ పని చేసినట్టుగా లేదు. రాహుల్ గాంధీ కేవలం బీజేపీని గెలిపించడానికి, బీజేపీని ఇంకింత బలోపేతం చేయడానికి పోరాడుతున్నట్టుంది తప్పితే ఎక్కడ కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉనికి పెంచుకోవడానికి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి, కాంగ్రెస్ పార్టీ గెలవడానికి దోహదపడుతున్నట్లేదు. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీని కొట్టాలనే ఉద్దేశం ఉంటే ఢిల్లీలో ఇదే ఆమ్ ఆద్మీ పార్టీతో, అదే ఇండియా అలయన్స్తో కలిసి అక్కడ కూటమిగా పోటీ చేసి ఉంటే వీళ్ళు మెరుగ్గా ఉండేది పర్ఫార్మెన్స్. ఈ ఓట్లన్నీ కూడా అక్కడ వీళ్ళకు పడేవి. బీజేపీ వ్యతిరేక ఓటంతా కూడా వీళ్ళకు టర్న్ అయ్యేది. అప్పుడు బీజేపీకి పరాభవం కలిగేది. ఎందుకు కాంగ్రెస్ బీజేపీ ఒకటి, కాంగ్రెస్ అనేది బీజేపీకి సహకరిస్తుంది అని మనం పదే చర్చించుకోవాల్సి వస్తుందో అంటే ఈ ఓట్ల శాతం, ఈ ఏదైతే చీలిపోతున్న ఓట్లు కావచ్చు, వీళ్ళ ఖాతాలోకి వస్తున్న ఓట్లు కావచ్చు, ఇవి 100% క్లియర్ కట్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇందాక చూసినాం మనం ఇక్కడ 43%, 46%, కేవలం 3.5% మాత్రమే బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీకి ఓట్లు తేడా ఉంటే వీళ్ళకు 6% ఓట్లు వచ్చినాయి. అంటే అక్కడి నుంచి 3% ఓట్లను వీళ్ళు లాగేసిర్రు. బీజేపీ వ్యతిరేక ఓటు కావచ్చు, సెక్యులర్ ఓటు కావచ్చు, ఇట్లాంటి ఓట్లన్నిటినీ కూడా కాంగ్రెస్ పార్టీ అనేది చీల్చుకపోతూ ఉన్నది. చీల్చుకుంటూ ప్రాంతీయ పార్టీలు, ఇందాక చెప్పుకున్నాం మనం, ఎక్కడెక్కడైతే రాష్ట్రాల్లో లోకల్గా పార్టీలు బలంగా ఉండి, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండి బీజేపీకి ఇటు కాంగ్రెస్కి కొరకరాని కొయ్యగా తయారవుతూ ఉన్నాయో, జాతీయ పార్టీలను పక్కకు పెట్టే ఆలోచనలో ప్రాంతీయంగా బలోపేతం అవుతూ ఉన్నాయో అట్లాంటి పార్టీలన్నిటినీ కూడా వీళ్ళు తొక్కేస్తూ పోతూ ఉన్నారు. అయితే కాంగ్రెస్ ఉండాలి, లేకపోతే బీజేపీ ఉండాలి, వేరే ఏ పార్టీ కూడా ఉండొద్దు అన్న ఆలోచనలో వీళ్ళు పోతున్నారు అన్నట్టుగా ఇది కనిపిస్తుంది. ఎందుకంటే వన్స్ ప్రాంతీయ పార్టీలు బలోపేతమై సంకీర్ణ ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీల ఆధ్వర్యంలో కూటమిగా ఏర్పడి ప్రభుత్వాలు ఏర్పడితే అప్పుడు రాష్ట్రాల హక్కుల విషయంలో కావచ్చు, రాష్ట్రాలకు రావాల్సిన నిధుల విషయంలో ఆ పంపకాలు వేరే తీరుగా ఉంటాయి. సంకీర్ణ ప్రభుత్వం, ప్రాంతీయ పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రతి రాష్ట్రం కూడా ఒక సమానమైన వాటా కోసం డిమాండ్ చేస్తుంది. ఆ సమాన వాటాను పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. నాకు బడ్జెట్లో ఇన్ని నిధులు కావాలి అని చెప్పి వీళ్ళు బలంగా అడగడానికి ఉంటుంది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు సచినట్టుగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న బడ్జెట్లో తీసుకుందాం. మొన్నటి కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు, బీహార్కు తప్ప ఎక్కడ కూడా పెద్దగా కేటాయింపులు లేవు. ఎక్కడ కూడా పెద్ద కేటాయింపులు లేవు. పోలవరం ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్లో నిధులు ఇచ్చారు, అక్కడ బీహార్లో ఎయిర్పోర్ట్లు కడతామని చెప్పి ఇతరతర ప్రాజెక్టుల కోసం బీహార్లో నిధులు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ సంకీర్ణ ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఢిల్లీలో. జేడీయూ, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, ఇంకా కొన్ని చిన్న చిత్క పార్టీలు అన్నీ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఉన్నది. ఆ సంకీర్ణ ప్రభుత్వంలో జేడీయూ అట్లాగే వీళ్ళు
తెలుగుదేశం పార్టీ కీలకంగా ఉన్నాయి కాబట్టి ఉన్న నిధులన్నీ వాళ్ళిద్దరికి పంచిపెట్టిండు. ఏదైతే గతంలో బడ్జెట్ ఎలక్షన్ తర్వాత మొదటి బడ్జెట్ పెట్టిరో మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి బడ్జెట్ పెట్టినప్పుడు కూడా సేమ్ కేటాయింపులు అట్లాగే జరిగినాయి. ఆంధ్రప్రదేశ్కు బీహార్కు అప్పుడు కేటాయింపులు ఎక్కువ ఇచ్చారు. సేమ్ మళ్ళీ ఇప్పుడు కూడా ఏపీ బీహార్కు నిధులు ఎక్కువ ఇచ్చారు. ఇదే పరిస్థితి ప్రాంతీయ పార్టీలు బలోపేతమై ప్రాంతీయ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాలుగా ఏర్పడినప్పుడు ఆ నిధులు అనేటివి కేంద్రం నుంచి రావాల్సిన ట్యాక్స్ రెవెన్యూ కావచ్చు, అంటే మన హక్కుగా రావాల్సినటువంటి ట్యాక్స్ వాటా కావచ్చు, ఇతరత్ర రావాల్సినటువంటి నిధులు కావచ్చు, జాతీయ ప్రాజెక్టులు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఇట్లా ఏది తీసుకున్నా కూడా ప్రతి రాష్ట్రానికి అంటే అందులో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ప్రతి ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రానికి ఖచ్చితమైన వాటా వస్తుంది, సమానమైన వాటా వస్తుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది, కేవలం బీజేపీ లేదా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, బీజేపీ ఏమో వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు వాళ్ళ ప్రభుత్వంతో చేతులు కలిపిన రాష్ట్రాలకు మాత్రమే నిధులు ఇస్తూ ఉన్నారు. అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉన్నది, వాళ్ళు ఒకటి రెండు చోట్ల అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి వీళ్ళు నిధులు లాక్కుంటూ ఉన్నారు. ఇది ఓపెన్ సీక్రెట్. రాష్ట్రాల్లో ఎన్నికల ఖర్చుల కోసం హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇప్పుడు ఢిల్లీ కావచ్చు, రాష్ట్రాలు ఎక్కడైతే తెలంగాణ కావచ్చు, మా కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ఎక్కడైతే కాంగ్రెస్ అధికారంలో ఉందో ఇక్కడి నుంచి పార్టీకి అత్యధికంగా ఫండ్స్ పోతూ ఉన్నాయి. ఎక్కడైతే బీజేపీ అనుకూల పార్టీలు ఉన్నాయో వాళ్ళు కేంద్రంలో ఉన్నారు కాబట్టి వాళ్లకు రాష్ట్రాలకు నిధులు పోతూ ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ వైపు ఏమో రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీకి నిధులు పోతూ ఉన్నాయి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, అయితే కాంగ్రెస్ ఉండాలా లేకపోతే బీజేపీ ఉండాలా, మిగతా ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు, రాష్ట్రాలు బాగుపడద్దు. ఫెడరల్ స్ట్రక్చర్ అని ఉంటుంది మన రాజ్యాంగంలో. కేంద్రంతో పాటు రాష్ట్రాలకు కూడా సమాన హక్కులు ఉంటాయి, సమాన వాటాలు ఉంటాయి. ప్రభుత్వం అంటే ఒక కేంద్రమే కాదు, కేంద్రం ఏకఛత్రాధిపత్యం కాదు, గుత్తాధిపత్యం కాదు. రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కలిసి సమానంగా నడిచినప్పుడే అదొక దేశ ప్రభుత్వం అవుతుంది అనేది కూడా రాజ్యాంగంలో ఉంది. కానీ ఇక్కడ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రంలో ఉన్నటువంటి పాలకులు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. యూజీసీ నిబంధనలు మార్పు కావచ్చు, వ్యవసాయ రంగం మీద వాళ్ళ పెత్తనం కావచ్చు, విద్యాశాఖ మీద వాళ్ళ పెత్తనం కావచ్చు, ఇట్లా ఒక్కొక్కటి అన్నీ కూడా వాళ్ళు లాగేసుకుంటా ఉన్నారు. ఆల్రెడీ ట్యాక్సేషన్ విధానంలో జిఎస్టీ తీసుకొచ్చేసి కంప్లీట్గా వాళ్ళ చేతుల్లో పెట్టేసుకున్నారు. కేంద్రంలో ఉన్న వాళ్ళు వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఏదైనా సరే వాళ్ళకి వెళ్ళాలి, అప్పుడు మనకు ఆ ట్యాక్స్ వాటా అనేది మనకు రావాలి. జిఎస్టీ కేంద్రానికి వెళ్ళిపోయి అప్పుడు మన వాటా ఎంత, 5% జిఎస్టీ అయితే 2% సెంట్రల్ జిఎస్టీ, 2.5% సెంట్రల్ జిఎస్టీ, 2.5% స్టేట్ జిఎస్టీ, ఇట్లా రెండు వాటాలు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనకు వాళ్ళు ఇవ్వాలి. సో ఇట్లా ప్రతిదీ కూడా కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నది. ఇట్లా ఉండొద్దు అంటే ప్రాంతీయ పార్టీలు బలపడాలి, అప్పుడే రాష్ట్రాలు బలోపేతం అవుతాయి, రాష్ట్రాలు సుసంపన్నంగా మారుతాయి అనేది. కానీ ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ రెండు కూడా దీనికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి, దీన్ని ముందు పడనివ్వడం లేదు. ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్లో కూడా అదే జరిగింది. కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి మరి బీజేపీని గెలిపించింది, ఓట్లు చీల్చింది అనేది కూడా మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం. 3.5% ఓట్ల తేడాతోటి ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. 6% ఓట్లు ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్గా వచ్చినాయి 6% ఓట్లు. బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్యలో ఉన్నటువంటి తేడా 3.5% ఓట్లు. ఎందుకు పదే చెప్తున్నా అంటే ఈ వేరియేషన్ అర్థం కావాలి, ఎక్కడ లోపం జరుగుతూ ఉన్నది, ఎక్కడ కుట్ర జరుగుతూ ఉన్నది రాష్ట్రాల మీద అనేది. రెండు జాతీయ పార్టీలు చేస్తున్న కుట్ర ఎట్లా ఉందనేది తెలవడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. 3.5% ఓట్లతోటి ఒక పార్టీ అధికారాన్ని కోల్పోతుంది. ఒక జాతీయ పార్టీకి ఓవరాల్గా వచ్చినటువంటి ఓట్లు 6.5%. ఇది దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రాజకీయం. బీజేపీని దించడానికి మేము పనిచేస్తున్నామని బయటకి చెప్పుకుంటూ వాస్తవంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవి. ఇంకా ఇవి ముందు ఎక్కడికి పోతాయి, దేశాన్ని ఏం చేస్తాయి, రాష్ట్రాలను ఏం చేస్తాయి, రాష్ట్రాల హక్కులను ఏం చేస్తాయి అనేది చూడాలి. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితులు ఇంకా రాబోయే రోజుల్లో, రాబోయే ఎలక్షన్లో ఇంకా నెక్స్ట్ బీహార్ కావచ్చు, ఇతర రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి ఇంకా. సో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే హర్యానా పోయింది, మహారాష్ట్ర పోయింది, ఇప్పుడు ఢిల్లీ పోయింది, 0. కాంగ్రెస్ పార్టీకి బిగ్ 0. బట్ అంటారుగా పోయేటోడు ఒకడే ఓడు 10 మందిని ఎంబడేసుకొని పోతారు అంటారు కదా. సో కాంగ్రెస్ పార్టీకి 100% అదే స్ట్రాటజీ లెక్క కనిపిస్తూ ఉన్నది. అది ఒకటే మునగట్లేదు.
తనతో పాటు ప్రాంతీయ పార్టీలను ముంచేస్తుంది, బీజేపీని పైకి లేపుతా ఉంది. ఇది ఓవరాల్ సినారియో. థ్యాంక్ యూ.